జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. నిన్న మీడియాలో కూడా మీరు చూసే ఉంటారు చాలామంది. ఉత్తరప్రదేశ్ లోపల సంభల్ లోపల జరిగినటువంటి దారుణము. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు పోలీస్ అధికారులతో కూడా వచ్చి ఆ షాయి ఇమాం మసీద్ అని పైన ఉన్నటువంటి దాన్ని లోపలికి వెళ్ళి మొత్తం లోపల డిగ్గింగ్ చేస్తూ మొత్తం అన్ని పరిశీలన చేస్తున్నారు. అప్పటికే 15-20 ట్రక్కుల రాళ్ళు గుప్పలు పెట్టుకున్నారు. ఆ కాలనీ లోపల పెట్టుకొని రాళ్ళ వర్షం కురిపించిండ్రు, నాటు తుపాకులు వాడిండ్రు. కింద మరకలు రాళ్ళ దాడులు చేస్తుంటే పైనుంచి ఆ యొక్క లేడీ జేమ్స్ బాండ్ అంతా కూడా ఏం చేసినారంటే వాళ్ళంతా కూడా మేము తీసిపోము, మేము మహిళలు ఏం తీసిపోమని చెప్పి వాళ్ళు కూడా మొత్తం నాటు తుపాకులే వాడినారు అనమాట. వాళ్ళు పైనుంచి ఇంట్లో దాబాల మీద ఉండి కాల్పులు చేస్తుంటే మోర్ దాన్ 15 మెంబర్స్ 15 మంది పైన పోలీసులు పైన తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఏమో రబ్బర్ రూల్ లాఠీలు వినకుంటే రబ్బర్ బుల్లెట్లు వాడారు. ఏం ప్రమాదం కాకుండా ప్రదర్శన చేయొద్దు అనేది పోలీసులకు ఉన్నటువంటి రూల్. రబ్బర్ బుల్లెట్ వాడారు అంతే. కానీ వాళ్ళు మాత్రం నాటు తుపాకులు వాడిందనమాట. 15 పైన పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు, హాస్పిటలైజ్ అయ్యారు. అందులో వాళ్ళ యొక్క కాల్పుల లోపల 4 మరకలు చచ్చిండ్రు. ఇప్పుడు ఆ యొక్క నేరాన్ని మొత్తాన్ని ఇప్పుడు పోలీసుల మీద తోసేసి అపోజిషన్ పార్టీస్ మీడియా మొత్తం కూడా యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ బ్లేమ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఏంటిది, నిజంగా మసీద్ మీద అయ్యేది ఉంటే, నిజంగా ఆ కట్టడం మీద అయ్యేది ఉంటే, అది ప్రాచీన కాలంలో అది నుంచి మొదటి నుంచి అది మీద అయ్యేది ఉంటే, అక్కడ హిందూ దేవాలయం లేకుంటే మీకు భయపడాల్సిన అవసరం లేదు కదా. మీరే వచ్చి పరీక్ష చేసుకోండి, చూసుకోండి, నిజం తెలిసిపోతుంది అని ఛాలెంజ్ చేయొచ్చుగా. వాళ్ళు ఎందుకు ఛాలెంజ్ చేయడం లేదు? పరీక్షలు చేయొద్దు, సర్వేనే కండక్ట్ చేయొద్దు, ఎగ్జామ్ చేయొద్దు, వీడియో ఫుటేజ్ వీడియో మొత్తం రికార్డింగ్ చేయొద్దు. అంత ప్లాన్తో వాళ్ళు మొత్తం ఆ కాలనీలో కూడా ఆ చుట్టూ ఏరియా మొత్తం సిటీలు మొత్తం ముందుగా పలగొట్టించిన వాళ్ళు. అంటే ఎంత క్రూయల్గా ఉన్నారు చూడండి. 60 ఏళ్ళ నుంచి వాళ్ళకి అలవాటైనటువంటి ధోరణి ఏంటిదంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి ఏంటంటే కాంగ్రెస్ ఇంకా అపోజిషన్ ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా వాళ్ళ గులాంగిరి చేసి వాళ్ళ గుండాయిజానికి భయపడి వాళ్ళకు కుమ్మ కాసిండ్రు, వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి చెంచాలుగా పనిచేసారు. కాబట్టి వాళ్ళు మా ఇష్టరాజ్యం నడుస్తుంది. 2 దేశాలు పంచుకున్నాక కూడా ఇక్కడ కూడా మొత్తం మళ్ళీ మాదే డామినేషన్, మొత్తం ఏదైనా ప్రతిదాన్ని వక్ఫ్ ల్యాండ్ అని చెప్పేసి దేశం మొత్తాన్ని వక్ఫ్ ల్యాండ్ కింద కబలించేసి కాఫీలను మొత్తం ఖతం చేసేసి మళ్ళీ మన రాజ్యం స్థాపించుకుందాం అనే ఒక దురాశ తప్ప, కుట్రపూరితమైన దృక్పథం తప్ప న్యాయం అనేది నిలలేదు అక్కడ. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఏఎస్ఐ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎగ్జామ్ చేయాలి. సుప్రీంకోర్టు మరి ఏమంటారు వాళ్ళు, రాజ్యాంగం మోడీ వల్లనే రాజ్యాంగము ప్రజాస్వామ్యం నాశనం అయిందని చెప్తారు. వాళ్ళ రాజ్యాంగం రక్షించడం కోసం పోరాడుతున్నారట, ప్రజాస్వామ్యం రక్షించడానికి పోరాడుతున్నారట. ప్రజాస్వామ్యం రక్షించడంలో మరి మరకల యొక్క బిహేవియర్ని ఖండించాలి కదా. ప్రాంతీయ పార్టీలు ఒకటి మాట్లాడలేడు, అందరూ వాళ్ళకి సమర్థిస్తాను ఎందుకు. అది సంబల్ అనేది శంబల అనే పేరుకు వికృతి. సంస్కృతంలో శంబలకు వికృతి. అది శంబల ఎంత ప్రాధాన్యత కలిగినటువంటిది. శంబల పురాణ కాలం నాటిది. శంబల లోపల శ్రీ మహావిష్ణువు 4 లక్షల ఈ కలియుగం చివరి లోపల 4,32,000 సంవత్సరాల తర్వాత, అంటే చివరి లోపల వారు కల్కి అవతారం రాబోతున్నారు శంబల లోపల అని భవిష్యోత్తర పురాణం లోపల ఉన్నది. అక్కడ వీళ్ళు అయితే దానికి ఆ శంబలకు గుర్తుగానే శంబల పేరు మీద ఇక్కడ కూడా ఒక నిర్మాణం చేసుకున్నారు. ఒక ఊరున్నది. ఆ ఊరిలో కూడా విష్ణు మందిరం ఉన్నది, హరి మందిర్ అనమాట. అది పూర్వకాలంలో కూడా విష్ణు శంకర్ జైన్ గారు ఎవరైతే జ్ఞానవాపి అయోధ్య కేసును కొట్లాడిన వారు ఉన్నారు, జ్ఞానవాపి కోసం కొట్లాడుతున్నవారు, మధుర గురించి కొట్లాడుతున్నవారు ఉన్నారే, హరిశంకర్ జైన్ గారు మన హిందూ షేర్ వాళ్ళ కొడుకు విష్ణుశంకర్ జైనే కేసును డీల్ చేస్తున్నారు. అడ్వకేట్స్ వీళ్ళే. విష్ణుశంకర్ జైన్ గారే సుప్రీంకోర్టులో అఫిడవిట్ పెడితే అపీల్ పెట్టి సుప్రీంకోర్టు డైరెక్షన్తో ఏఎస్ఐ దాన్ని సర్వే కండక్ట్ చేస్తూ ఉంది. ఇది అసలు నేపథ్యం. అయితే సర్వే కండక్ట్ చేయొద్దు అని చెప్పి దాడులు చేస్తూ అనౌన్స్మెంట్ జరిగిందట. అక్కడ మొత్తము సీసీ కెమెరాలు మొత్తం రికార్డింగ్లు పలగొట్టేసిండ్రు షూట్ కాకుండా. అయితే యోగి అక్కడ ఉన్న దగ్గర హిందూ షేర్ కదా, యోగి ఆదిత్యనాథ్ సీఎం గారు వారు ముందే తెలుసు కాబట్టి అన్ని డ్రోన్ కెమెరాలు పంపించారు, డ్రోన్స్ పంపించారు. మొత్తం ఏరియా మొత్తం డ్రోన్స్ కవర్ చేసినాయి. చాలా డ్రోన్స్ మొత్తం తిరుగుకుంటూ మొత్తం డ్రోన్ షూటింగ్ చేసినాయి. అవన్నీ అందరూ ఒక్క పోలీసులు బతకద్దు, అందరూ ఖతం చేయాలి అని అరుస్తా అన్నాడు. మళ్ళీ అక్కడ ఈ లోకల్ ఎమ్మెల్యే మరకవాడు, ఎంపీ మరకవాడే.
ఈ ఎమ్మెల్యే ఎంపీలు రాలేదు అంటే వాళ్ళు వీళ్ళని పంపించారు అన్నమాట. మీరు పోలీసులను చంపండి తర్వాత మేము చూసుకుంటామని వాళ్ళు మాత్రం రాలేదు, సైట్కి రాలేదు అక్కడికి. చూడండి అంటే ఎవరు ఆజ్ఞ మేరకు ఎవరి ఆదేశాల మేరకు పనిచేస్తారు వీళ్ళు. దేశం పట్ల, రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, తోటి మనుషుల పట్ల వీళ్ళకి ఏమైనా మంచి పాజిటివ్ దృక్పథం ఉన్నదా? అబ్జల్యూట్లీ జీరో, ఏం లేదు. కేవలము మతోన్మాదం తప్ప, మత పిచ్చి మతోన్మాదం తప్ప, మత ద్వేషము, పరువుల పట్ల ద్వేషము అనివర్ణాలు నింపుకొని విషపూరితంగా రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. మగవాళ్ళు ఎంత క్రూరంగా ఉన్నారు, ఆడవాళ్ళు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఇది అక్కడ జరిగినటువంటి విషయం. అంటే మరి అంటే ఊరికే అన్నీ వదిలేసుకోవాలా? అత్యంత ప్రముఖ క్షేత్రాలు పంచవటి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. పంచవటి అక్కడ ఉన్నవి కూడా అవి మన ప్రాచీనమైనటువంటివి. అక్కడ కిష్కిందలో కూడా అరణ్యవాస కాలంలో రావల వాళ్ళు వచ్చినటువంటి ప్రదేశాలు అవి. అక్కడ మొత్తం అన్నీ డిమాలిష్ చేసి వాళ్ళు కట్టుకున్నారు. బాబర్ఘాట్ ఇది కూడా ఇక్కడ కూడా బాబర్ఘాట్ డిమాలిష్ చేసి కట్టిండట అక్కడ. అయితే ఇది పూర్తిగా భూగర్భంలో ఉన్నటువంటి రాతి భవనాలు కదా, రాజుల కాలం నాటి వేల సంవత్సరాల క్రితం పూర్తిగా భూమిలో తవ్వి మొత్తం బలగొట్టి కుక్కడి వెళ్తా పెకిరించి శ్రీధరాలు ఏం లేకుండా ఒక ఆధారం కూడా లేకుండా చేయడానికి శాతకాలే వాళ్ళకు. కాబట్టి వాళ్ళు ఏమంటారు, మొత్తం గులగొడితే మొత్తం గులగొట్టకపోదమా అని ఆర్గ్యుమెంట్ చేస్తారు. మరి జ్ఞానవాపిన రాతి స్తంభాలు లోపల ఉన్నాయి, మరి అవన్నీ గులగొట్టలేదు. ఎందుకు గులగొట్టే? శాతకాలే పైన గులగొట్టి పైన మార్చుకుంటారు అంతే. లోపల ఆమె ఏమనుకున్నారు, శాశ్వతంగా మా రాజ్యమే ఉంటుంది కదా, మళ్ళీ మా చేతులకి వెళ్ళి పోతుంది, మళ్ళీ భవిష్యత్తులో హిందువులు మళ్ళీ ప్రశ్నిస్తారు, మళ్ళీ వాళ్ళు కొట్లాడతారని వాళ్ళు అనుకున్నారా? అనుకోలే కదా. వాళ్ళు ఊహించని జరిగింది అన్నమాట. భవిష్యత్తులో ఎలా జరుగుతుందో అది తెలియదు కాగా మొత్తం మా చేతుల్లోనే ఉంటుంది. ఈ దేశాన్ని ప్రపంచాన్ని శాసించే వాళ్ళు మేమే, మా మతరాజ్య ప్రపంచాన్ని మతరాజ్య స్థాపన చేస్తామని అని కలలు కన్నవాటువంటి వాళ్ళు, నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు. కేవలం మూఢనమ్మకం తప్ప ఇంకేమీ లేదు. అయితే మళ్ళీ ఫైటింగ్ వస్తుంది, మళ్ళీ ఫైట్ చేస్తారు, మళ్ళీ మేము కుట్టాల్సి వస్తుంది, సాక్ష్యాలు చూపించాల్సి వస్తుంది అని అనుకోలేదా పాపం. అది లేకపోతే పాపం కష్టపడి ఎట్లా విధంగా మొత్తం తీసేవాళ్ళన్నమాట. వాళ్ళు ఏమంటున్నారు, మేము దాన్ని పూర్తిగా కూలగొట్టలేకపోతామా, పైన డ్యామేజ్ చేసుకొని మార్చుకుంటామా మరి మొత్తం మీదే అయినప్పుడు, ఇది మీరు ఏం కూలగొట్టలేదు, మొత్తం మీదే అయినప్పుడు సిద్ధాల లోపల ఏమి లోపల తవ్వుతే ఏం ఆధారాలు దొరకైనప్పుడు మెప్పడేందుకు డైరెక్ట్ వచ్చి ఓపెన్ ఛాలెంజ్ చేయాలి. కమాండ్ సీసీటీవీలు పెట్టండి, ప్రెస్ మొత్తం పిలవండి, డైరెక్ట్ లైవ్ పెట్టండి, మొత్తం చూపెట్టండి, నిరూపించండి అని ఛాలెంజ్ చేయాలి కదా. మరి ఎందుకు భయపడతారు? కోర్టులు అంటే కోర్టును గౌరవించే వాళ్ళ అంటారు వాళ్ళు. మననే ఫ్యాసిస్ట్ అంటారు, హిందూ మతోన్మాదులు అంటారు, మోడీ ఫ్యాసిస్ట్ అంటారు, బీజేపీ హిందూ మతోన్మాద పార్టీ అంటారు. మరి అట్లా అయినప్పుడు మరి వాళ్ళు కోర్టుని గౌరవించే వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు అయినప్పుడు వాళ్ళు దే షుడ్ వెల్కమ్ ఇట్, దే షుడ్ వెల్కమ్ ద ప్రొసీజర్, లీగల్ ప్రొసీజర్ను వెల్కమ్ చేయాలి. మొత్తం స్క్రూటినీ చేయండి, లీగల్ స్క్రూటినీ చేయండి, మొత్తం ఓపెన్లో పెట్టండి, నిజాన్ని తెలుసండి అని చెప్పాలి, ఛాలెంజ్ చేయాలి. వీఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద ఇన్వెస్టిగేషన్. సర్వే ఎందుకు అడ్డుపడతారు? జ్ఞానవాపిని ఎందుకు అడ్డుపడతారు? ఎందుకు పెండింగ్ పెట్టించారు? ఇంకా ఎందుకు పెండింగ్ పెట్టించారు? జ్ఞానవాపిలో క్లియర్గా ఉన్నాయి అక్కడ మొత్తం. అది మన రాజుల స్తంభాల మీద పద్మం గుర్తున్నాయి అంటే ఏంటి? అది పద్మం ఎవరిది ఉంటుంది? శ్రీ మహావిష్ణువుకి ఉంటుంది. మహాలక్ష్మి కూర్చొని పద్మం లోపల. తామర పువ్వులు ఎవరికి? మన ధర్మంలో పవిత్ర తామర పువ్వులకు ఎంతో స్థానం ఉన్నది. అమ్మ పద్మాక్షి, పద్మాలంలో కూర్చుంటుంది. శ్రీ మహావిష్ణువు యొక్క చేతిలో పద్మం ఉంటుంది, వెంకటస్వామి చేతిలో పద్మం ఉంటుంది. అమ్మ శ్రీ సరస్వతి పద్మంలో కూర్చుంటుంది. ఆఖరి బుద్ధుడు కూడా పద్మంలో ఉంటాడు, పద్మసంభవుడు. దాని పేరే పద్మసంభవుడు అని పేరు ఉన్నది. ఇట్లా భారతదేశంలో కూడా పద్మానికి అత్యంత ఉన్నత స్థానం ఉన్నది. శంకురము, చక్రము, పద్మము, గద, ధనుస్సు, ఆవు, ఇవన్నీ అత్యంత ప్రముఖమైనటువంటి స్థానం కలిగినటువంటి చిహ్నాలు, గుర్తులు ఇవి. ఈ గుర్తులన్నీ ఆ సమాలు ఇండా ఉండే కనబడుతూనే ఉండే క్లియర్గా వీడియోలో కూడా. మనది దాన్ని లేదు, ఏం బెండింగ్ పెట్టాలి, దాన్ని మేము ఇయ్యము. కోర్టు కూడా తల వచ్చి ఎన్ని రోజులు బెండింగ్ పెడుతుంది కోర్టు? భయపడి బెండింగ్ పెట్టింది, కానీ లేకపోతే న్యాయం 24 hours కేసు ఖతం చేసి మనకి ఇచ్చేయవచ్చు. ఇప్పుడు ఏమంటారు, వర్షిపింగ్ యాక్ట్, వాడు వివరణ పెట్టిన వర్షిపింగ్ యాక్ట్, ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏమి ఇన్వెస్టిగేషన్ చేయొద్దు, ఎట్లా అట్లా వదిలేసుకోవాలని వాడు పెట్టిండు వివరణ శివరావు. అయితే అదంటే దాన్ని ఫాలో కావాలి. ఆ లాను మార్చకుండా దాన్ని కట్టుబడి హిందువులు ఊరుకోనట. రాజ్యాంగం ఎవడు పెట్టిండు? కాంగ్రెస్ వాళ్ళు పెడితే దాన్ని మేము అంగీకరిస్తామా? రాజ్యాంగంలో ఉండదా? వక్తుబోలు కూడా మీ కాంగ్రెస్ వాళ్ళు పెట్టిందే. రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్నది. అంబేద్కర్ పొదిలితే అంబేద్కర్ అంటారు కదా, అంబేద్కర్ రాజ్యాంగంలో పాట వక్ఫ్ బోర్డు ఉన్నదా బిల్లు?
అంబేద్కర్ ఏమన్నాడు, మొత్తం ఆధారాలు కొట్టాలి, ఒక్కడిని ఉంచద్దు ఇక్కడ అన్నాడు. మతం మీద దేశం మంచుకున్నాక మళ్ళీ ఇక్కడ విండుడేంది అన్నాడు. అన్ని రకాల నష్టపోయింది మేమే. మళ్ళీ ఇంకా అత్యంత ముఖ్యమైన స్థలాలను మాకు శ్రీకృష్ణ జన్మస్థానం మొదల గది కూడా వదిలేసుకోవన్నా. జ్ఞానవాపి కాశీలో పడ ఉన్నటువంటి జ్ఞానవాపి అది వదిలేసుకుంటారా? ఇక అత్యంత ముఖ్యమైన అవి వదిలేసుకోవడానికి ఇక మాకేంది? ఇక ఏం సెక్యులరిజం ఇది? ఇప్పుడు మీరు మా మీద మతం దేశం వేసుకున్నప్పుడు మాకు కూడా హక్కు ఉంటుంది కదా మీకు ఉన్నట్టు. మీకే హక్కులు మీకే ఉంటే మాకేమి ఉండేవా? మొత్తం మేము బానిసలమా? అంటే ఏమాత్రం కూడా లాజిక్ లేదు అసలు. దాని బట్టి కామన్ సెన్స్ కూడా ఉంటుంది అనమాట ఆర్గ్యుమెంట్ కూడా. కంప్లీట్ డాగ్మాటిజం అంతే. డాగ్మాటిస్ట్గా మాట్లాడతారు అంతే. కేవలం డాగ్మా ఉంటుంది అంతే. ఇంకా అసలు ఒక్కడికి లాజిక్ ఉంటుంది, కామన్ సెన్స్ పాయింట్ ఉంటుంది అనమాట. క్వైట్ సర్ప్రైజింగ్, నాట్ సర్ప్రైజ్. ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ 7 decades. ఇప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్ అలాగే వచ్చింది, ఇప్పుడు అలాగే వచ్చింది. ఇప్పుడు కూడా ఏం మారలేదండి. ఇప్పుడు ఏంటంటే నేషనలిస్ట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెము కొద్దిగా మనకు వాయిస్ వచ్చింది, మనకు క్వశ్చన్ చేయడానికి. అంతమంది వాయిస్ చేయడానికి కూడా అవకాశమే లేకపోయింది. ఇది అత్యంత ప్రముఖమైన క్షేత్రం, హరిమందిరం. అది సంబల్ లోపల యోగి ఆదిత్యనాథ్ ఎట్టి పరిస్థితులు ఊరుకోరు. ఆల్రెడీ కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తారు, వాళ్ళని లీగల్ యాక్షన్ తీసుకుంటారు. మొత్తం ఈ సర్వేను అది మొత్తం తీసిన తర్వాత రిపోర్ట్స్ మొత్తాన్ని సుప్రీంకోర్టు సబ్మిట్ చేస్తారట. విశ్వశంకర్ జైన్ గారు చెప్పారు, టెలివిజన్లో మాట్లాడారు చూశాను. విశ్వశంకర్ జైన్ గారు మొత్తం కోర్టుకు మొత్తం సబ్మిట్ చేస్తారు రిపోర్ట్ మొత్తాన్ని, తర్వాత ఫర్దర్ యాక్షన్ ఉంటుందని చెప్పిండ్రు. ఇక్కడ మన బాబర్ గజని మొత్తము వాళ్ళు ఇక్కడికి వచ్చిర్రు. వాళ్ళు ఈ దేశంలో పుట్టినోడా? బాబరు, ఘోరీ, గజని వీళ్ళందరూ ఇక్కడ పుట్టిన వాళ్ళ. తైమూర్ ఇక్కడ కూడా వేరే ఎక్కడి నుంచి వచ్చి వాడు ఎడారి ప్రాంతం నుంచి వచ్చి వాటికి డ్యామేజ్ చేసి మన నాశనం చేసి మనకి కట్టుకుంటే దాన్ని వదిలేసుకోవాలని చెప్పడానికి ఎట్లా న్యాయం అవుతుంది? మీరు వాళ్ళ వారసులని మీరు అనుకుంటారు అనుకోండి. మీ తాతలు వాళ్ళ వారసులు మీరు అనుకున్నప్పుడు వాళ్ళ పాపాల భాగస్వామ్యం మీకు ఉన్నట్టే కదా. మాకు సంబంధం లేదంటారు. మళ్ళీ ఇప్పుడు వారసులు అంటారు, మళ్ళీ అప్పుడే సంబంధం లేదంటారు. మళ్ళీ ఒక మేమంటారు 800 ఏళ్ళు మేమే రూల్ చేసినాం, మిమ్మల్ని బానిసలుగా రూల్ చేసినాం మేము, ఇది మా దేశము కాబట్టి మళ్ళీ ఎప్పటికైనా మేము మళ్ళీ ఆ చిత్రకళ పోయింది, మళ్ళీ మేము దాన్ని తిరిగి సాధించుకుంటాం. దీన్నే గజ్వాయ హిందూ అంటారట. ఇది మొత్తం గజ్వా హిందూ మీద మొత్తం వీడియోలు బూచడాలు ఉన్నాయి. పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో పడ్డ, ఇండియాలో పడ్డ వందల వీడియోలు దొరుకుతాయి మనకు. ఇంకా ఇది అంతా ఓపెన్ అయిపోయింది సోషల్ మీడియా చేయబట్టి. ఏం దాచిపెడతారు మీరు? ఏం హైడ్ చేయగలుగుతారు? మీకు ఇంటెన్షను. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లో 5-6 గుళ్ళు పలగొట్టలేకపోతుంది, అయితేనే ఉంటే డ్యామేజ్ అయితేనే ఉండే. మొన్న శివాలయం ధ్వంసం చేసిండ్రు, మళ్ళీ ఎత్తుకపోయినరు, మళ్ళీ అక్కడ గణపతి చేసిండ్రు, హనుమాన్జీ దానికి ఇట్లా అన్ని ప్రతి గుడిని డెసిక్రేట్ చేస్తూనే ఉన్నారు. అంటే డెసిక్రేట్ చేసుకుని పోతా అంటే మా హిందూ స్త్రీల మాన ప్రాణాలకు విలువ లేదు. చిన్న పసిపాపాల మీద అత్యాచారాలు, హిందూ మహిళల మీద ఇచ్చాడు. ఇక్కడ ఏది భక్తు ల్యాండ్ అంటే అది ఒప్పుకొని వదిలేసా. ఇప్పుడు భక్తు ల్యాండ్ బిల్లు పార్లమెంట్ రాబోతున్నది కొద్ది రోజుల పాట. కాబట్టి వల్ల పెద్ద నొల్లు చేసి ఢిల్లీలో మొత్తం అన్ని నొల్లు చేసి ఎక్కడ పడితే అక్కడ బ్లాక్ చేసి దేశం మొత్తాన్ని సివిల్ వార్ టైప్ సిచ్యువేషన్ తీసుకొచ్చి బ్లాక్మెయిల్ చేస్తే భయపడి నరేంద్ర మోడీ మళ్ళీ బిల్లు పెట్టకుండా వాపసు పోతాడు అని డ్రాప్ అవుతారని అనుకుంటున్నారు. కానీ అది జరిగే పని కాదు. అప్పుడు షాయిన్ బాగా ఏం చేయాలి, యాక్షన్ తీసుకోవాలి, భయపడి నోరు మూసుకున్నాడు. కాబట్టి అలాగంటే ఆయన 100 ఆలోచనలు చేస్తాడు. ఆయన ఏదైనా ఒక డిసిషన్ తీసుకుంటే చాలా స్లోగా తీసుకుంటాడు, కానీ తీసుకుంటే మాత్రం పక్కా తీసుకుంటాడు. ఈ వక్త్ బిల్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇక ఇండియాలో పడ్డ ఇంకా ముందు అది ఉండేది లేదు. దాన్ని మొత్తం కూరలు పీకేసి దానికి మొత్తం దాన్ని అసలు అది ఉన్నా లేనా ఒకటే అన్నట్టుగా అది అయిపోతుంది దాని పని. ఈ పార్లమెంట్ ఎట్టి పరిస్థితుల్లో అది అయిపోతుంది. లేకపోతే ఉంటే ఇక ఈ దేశంలో ఇక భారతదేశంలో హిందువులు బతికే రోజులు కూడా పోతాయి. ఇక అందరి ఇందులో ఇళ్ళన్నీ మాయ అన్నాక వక్తలాండి అన్నాక హిందువులు కుంపల నుంచి పెట్టి ఎడబై బతుతారు. బంగాళాఖాతం తప్ప ఏం లేదు. సో వాళ్ళ మొత్తం ఒక మానవ నాగరిక పద్ధతులు ఏవీ లేవు. అట్లా
వాళ్ళు ఈ శాంతి మతస్థులు ఎట్లున్నారో ఈ మరకలు ఎట్లా రోడ్డు మీద మరకలు ఎట్లా ఫైటింగ్ చేస్తారు, ఇంట్లో మీదకి వెళ్ళి బేగమ్స్ వాళ్ళు గన్తో కాలుస్తారు, నాటు పగతో కాలుస్తున్నారు. వాళ్ళకి మహిళల్లో ఏం ఇది లేదు, మహిళలు పిల్లలని ఏం లేదు, అందరి అదే క్రూయల్ మనస్తత్వం ఉన్నది. మొగాళ్ళని లేదు, ఆడలో లేదు, పసిపిల్లలని లేదు, అందరూ అదే క్రూరత్వం ఉన్నది. అందరూ ప్రాణాలకు తెగించి ఎంతమంది ప్రాణాలు తీసేందుకైనా వెనుకాడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు వెనుకాడలేరు, వెనుకాడబోరు వాళ్ళు, అసలు వెనుకాడనే పోయినారు వాళ్ళు ఏమైనా కూడా చావో రేవో అన్నట్టుగా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎందుకంటే చచ్చిన వాళ్ళ స్వర్గం వస్తుందని వాళ్ళకి నమ్మకం ఉన్నది. వాళ్ళ ఎంతమంది మన కాఫీలు చంపితే అంత వాళ్ళకు స్పెషల్ ఫెసిలిటీస్ ఉంటాయట, స్వర్గంలో కూడా ప్రివిలేజెస్ ఉంటాయట వాళ్ళకు. ఇక చూడండి గంత మూర్ఖత్వం మూర్ఖత్వంతో ఉన్న వాళ్ళను నాగరికమైన పద్ధతులతో మనం వాళ్ళ సబ్కా విశ్వాసాన్ని వాళ్ళ విశ్వాసాన్ని పొందేందుకు మనం ఎంత ప్రయత్నం చేస్తే మాత్రం మనం బ్రదర్గా చూడాలని మనం కోరుకుంటాం. సహోదరత్వం ఉండాలి అన్నీ మర్చిపోయి హిందువులు అలాగే అనుకుంటారు. ఇప్పటికి కూడా మనం అన్ని గత మర్చిపోయి సహోదరులాగా అందరూ ఎవరి బతుకు వాళ్ళు బతుకుతా అయిపోతుంది, కలిసిమెలిసి బతుకుతా అయిపోతుంది అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు రెడీగా లేరు. వాళ్ళు ఏంటంటే ప్రపంచం మొత్తాన్ని మతరాజ్యం చేయాలనేది వాళ్ళు పెట్టుకున్నారు. ఫస్ట్ ఇండియా ఖతం చేయాలనేది వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు ఈ విషయంలో వెనక్కిపోయే ఉద్దేశంలో లేరండి. ఇప్పుడు మనము నిజాన్ని గుర్తించేది మనం భయపడుతున్నాం. మన కళ్ళు మూసుకొని ఉంటే శత్రువు మారాడు కదా. మన కళ్ళు మూసుకొని శత్రువులు అంతా బాగుంది ఎవ్రీథింగ్ ఈజ్ కూల్ అని మనం అనుకుంటే మాత్రాన ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్. ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు ఫినిష్ అస్. సివిల్ వార్ ఈజ్ ఇన్ఎవిటబుల్, అది అనివార్యం అనమాట, అది తప్పించలేవు. ఎలాగకుండా రేపు లేకుండా ఎల్లుండి కొంత రోజులు లేట్ అవుతుందేమో కానీ అది ఎట్లాగో అంతర్యుద్ధం అనేది తప్పనిసరి వస్తుంది. ఎదర్ యూ ఫేస్, ఎదర్ యూ ఫైట్ ఆర్ యూ డై ఇన్ దర్ హ్యాండ్స్, దట్స్ ఆల్. దట్ ఈస్ ఓన్లీ ద ఆప్షన్ లెఫ్ట్ విత్ అస్. లీగల్గా ఎంత మేరకు అవకాశం ఉందో అంత వరకు లా అడ్వకేట్స్ ఉన్నారు, మన గవర్నమెంట్ తమ చైతన్య కాడి చేస్తారు. అంతా మొత్తం మోడీ గవర్నమెంటే చేస్తా అని మనం అనుకుంటే అది అత్యాశ అవుతుంది. హిందూస్ షుడ్ వేకప్. హిందువులు కళ్ళు తెరవాలి, ఐక్యం అవ్వాలి. ఇద్దరికి అంటే వాళ్ళు అటాక్ చేస్తే మనల్ని కాపాడుకునేందుకు తగిన శక్తిని సంపాదించుకోవాలి. ఇక్కడి నుంచి డిఫెన్స్ అనేది నేర్చుకోవాలి కదా అండి. అదర్వైజ్ వీ జస్ట్ గెట్ కిల్డ్ ఇన్ దర్ హ్యాండ్స్. సో లెట్స్ గెట్ ప్రిపేర్డ్. మనము దానికోసం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇది వీఆర్ ఇన్ ద వార్ జోన్. ఆ విషయాన్ని మర్చిపోకండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పాస్ ఆన్ దిస్ మెసేజ్ టు యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.